హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రేషన్ కార్డు ఉంటే 3 శుభార్తలు అయితే టీడీపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి. ఈ యొక్క 3 పథకాలు కూడా వీరికైతే వర్తిస్తున్నట్లయితే క్లారిటీ అయితే ఇచ్చిందండి. ముఖ్యంగా ఏ పథకాలు వర్తిస్తాయి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తుంటాను. ముందుగా చూస్తే కనుక ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడ్డదండి. కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది. ఇందులో మనకి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరోసారి అయితే సీఎం కుర్చీ అధిష్టానించబోతున్నారు. అయితే 12వ తారీఖున అమరావతి నుంచి అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి. ప్రమాణ స్వీకారం చేయగానే ముందుగా మెగా డిఎస్సి పైన విద్యార్థులకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్, అదేవిధంగా ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అయితే విద్యార్థులకు సంబంధించి అయితే పథకాలు అయితే లాంచ్ చేయనున్నారండి. అయితే దీంతో పాటే మహిళలకి తల్లికి వందనం పేరుతో అయితే 15,000 అయితే ఖాతాలకైతే జమ చేస్తామని ముందుగా అయితే పేర్కొనడం జరిగింది. అంటే ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వీరందరూ కూడా రేషన్ కార్డు ఉంటే కనుక ఖచ్చితంగా వీరికైతే ఒక బిడ్డకి 15,000 అయితే జమ చేస్తారని. ఇంట్లో 2 పిల్లలు ఉంటే కనుక వారికి 15,000 ప్లస్ 15,000 30,000 అయితే వీరి ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుందండి ఏడాదికి. ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేయనున్నారండి. దాని తర్వాత మనకి ఆడబిడ్డ నిధి కింద ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటారో వీరందరూ కూడా 59 సంవత్సరాల దాకా కూడా నెలకి 1,500 అయితే ఇస్తామని అయితే చెప్పారండి. ఆడబిడ్డ నిధి కింద అయితే ఈ యొక్క డబ్బులు అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక రేషన్ కార్డు ఉన్న వారికి 2వ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇక 3వ శుభవార్త చూసుకుంటే కనుక ప్రతి మహిళకి, అంటే మనకి ఒక ఇంటికి చూసుకుంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తామని అయితే చెప్పారు. అదేవిధంగా వీరికి ఫ్రీగా బస్సు జర్నీ చేసే సదుపాయం కూడా కల్పిస్తానని చెప్పారండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ జర్నీ అండి. ఏ ఊరు నుంచి ఏ ఊరు దాకా కూడా రాష్ట్రంలో అయితే తిరగచ్చండి. వీరందరికీ కూడా ₹1 కూడా ఛార్జ్ అయితే చేయరు. ఇప్పటికీ ఈ యొక్క పథకాన్ని అయితే మనకి తెలంగాణలో చూస్తున్నాం. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ కూడా అమలు చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. అదే పథకాన్ని ఏపీలో కూడా తీసుకొచ్చారండి, ఫ్రీ బస్ జర్నీ అనేది మహిళలకి. ఇక ఈ యొక్క 3 పథకాలు కూడా ముఖ్యంగా మహిళలకి రేషన్ కార్డు ఉంటే అమలు కాబోతున్నాయండి. కొన్ని ముఖ్య అర్హతలు అయితే చెక్ చేసి ఈ యొక్క పథకాలు అయితే వీరందరికీ కూడా అమలు చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.